హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ స్టెరాయిడ్స్ ఇన్ కేస్ తీసుకుంటే ఎన్ని రోజు తీసుకోవాలి అండ్ స్టెరాయిడ్స్ది సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ఓకే, బికాజ్ ఇన్ లాస్ట్ ఎపిసోడ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ద స్టెరాయిడ్స్. సో తీసుకోవద్దు అని చెప్తూనే ఉన్నాను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. Finally, I'll tell you, as per the medical science, you should not take steroids continuously more than 10 days. 10 రోజు కంటే ఎక్కువ తీసుకోకూడదు. దట్ ఈజ్ నెంబర్ 1. అది కూడా తట్టుకోలేని పరిస్థితి వస్తే మాత్రం తీసుకోవాలి. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఐల్ టెల్ యూ, ద స్టెరాయిడ్స్ ది సైడ్ ఎఫెక్ట్ మీరు అడిగినది. స్టెరాయిడ్స్ ది సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ you'll feel వీక్నెస్ స్టార్ట్ అయిపోతాయి. ఐస్ కింద పఫీనెస్ వచ్చేస్తాయి. ఓకే, మేబీ ఫేస్ కూడా పడుకొని లేచినప్పుడు చాలా ఘోరంగా బాచినట్టు అనిపిస్తాయి. స్కిన్ కలర్ అని లైక్ ఇట్ విల్ లుక్ లైక్ పర్ల్ కలర్. ఓకే, సో డిఫరెంట్ కలర్ మనకు కనిపిస్తాయి. బొక్కలు అని బాగా వీక్ అయిపోతాయి. ఓకే, అండ్ దాంతోపాటి ఇమ్యూన్ సిస్టమ్ మనకు వీక్ అయిపోతాయి. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ దీంతోపాటి మనకు ఐలు పవర్ తగ్గిపోవడం అవకాశం ఉంది. ఐ నుంచి వాటర్ కారడం అవకాశం ఉంది. అండ్ దాంతోపాటి మనకు జనరలీ కట్రాక్ట్ మీన్స్ మనకు నార్మలీ కట్రాక్ట్ అంటే వైట్ కలర్ మచ్చర్లక వచ్చేస్తాయి ఐస్లు. సో అది కూడా ఒక ప్రాబ్లం అన్నమాట. దట్ ఈస్ కాల్ కట్రాక్ట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ గ్లూకోమా కూడా డెవలప్ అవుతాయి. అండ్ బికాజ్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఇంటేక్ ఆఫ్ ద స్టెరాయిడ్స్ అప్పుడు ఏమవుతుందంటే మీకు డయాబెటీస్ రావడం 100% అవకాశం ఉంది. సో మీకు బ్లడ్ షుగర్ లెవెల్ బాగా పెరిగిపోతుంది అండ్ డయాబెటీస్ మనకు ప్రెసిపిటేట్ అయిపోతాయి. అండ్ దాంతోపాటి మనకు ఒబేసిటీ రావడం అవకాశం ఉంది. వెయిట్ బాగా పెరిగిపోతాయి. ఆకలి బాగా పెరుగుతాయి. ఆకలి బాగా పెరిగితే మీరు ఎక్కువ తింటారు. ఎక్కువ తింటే ఆటోమేటికల్లీ మీరు యూ విల్ పుట్ ఆన్ ద వెయిట్. ఓకే, సో ఇది అన్నీ అక్కడ జరగడం అవకాశం ఉంది. ఫైనలీ ద పర్సన్ విల్ బికమ్ వీక్. హీ విల్ గో టు ద యాంగ్జైటీ అండ్ యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ తర్వాత షిజోఫ్రెనియా. These are all the alternate